ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రాణము ఎందులో ఉందనేసి మనము ధ్యానించుకోబోతున్నాము. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. సో ప్రాణము ఎందులో ఉంది అంటే రక్తములో ఉందన్నమాట. అందుకే మనము ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటాము. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే డాక్టర్స్ చేసే మొదటి పని ఏంటి అంటే ఆ యొక్క బ్లడ్ లాస్ని నివారణ చేయడం అన్నమాట. ఎందుకంటే ఎక్సెస్ బ్లీడింగ్ అనేది అల్టిమేట్లీ అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క బ్లడ్ లాస్ని ప్రివెంట్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకుంటారనమాట. లేదా ఒక సర్జరీ చేయాలన్నా కూడా డాక్టర్స్ ఫస్ట్ సజెస్ట్ చేసేది బ్లడ్ టెస్ట్ అనమాట. సో అందులో వాళ్ళు ప్రాముఖ్యంగా ఏం చూస్తారు అంటే ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ఎన్ని పాయింట్లు ఉందనేసి చూస్తారనమాట. సో దీని ద్వారా మరి ఒక వ్యక్తికి రక్తం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతూ ఉందన్నమాట. తల మొదలుకొని అరికాలు వరకు దేహంలో ప్రతి ఒక్క అవయవము కూడా రక్త ప్రసరణతో అనుసంధానమై ఉంటుందన్నమాట. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే రక్తమే ప్రతి ఒక్క అవయవము కూడా జీవమును ప్రసాదిస్తుంది లేదా జీవమును సప్లై చేస్తుంది అనేసి మనం చెప్పవచ్చు అన్నమాట. సో దేహంలో ఏదైనా ఒక అవయవములో కొంచెం తేడా జరిగినా కూడా అది మనకు బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే దేహంలో జీవానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థ కూడా రక్త ప్రసరణతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి జీవానికి సంబంధించిన విషయంలో ఏదైనా మార్పు జరిగితే అది ఖచ్చితంగా కూడా మనకు రక్తములో ప్రతిబింబిస్తుంది అన్నమాట. దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక జీవి యొక్క రక్తపు విలువ దాని యొక్క ప్రాణపు విలువ అనేసి చెప్పవచ్చు. లేదా ఒక జీవి యొక్క ప్రాణపు విలువ దాని యొక్క రక్తపు విలువకు సమానం అనేసి మనం చెప్పవచ్చు అన్నమాట. ఆమె